డిపాజిట్లు కూడా దక్కించుకోలేనటువంటి పార్టీ అధినాయకున్నే గెలిపించుకోలేనటువంటి పార్టీ శ్రేణులు, ప్యాకేజీ స్టార్ పర్సనల్ ఇష్యూస్ ని తెర మీదకు తీసుకొచ్చి అవహేళన, ఎన్నో అవమానాలకు గురైనటువంటి పార్టీ ఇవాళ ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 100% స్ట్రైక్ రేట్ తో ఎక్కడైతే పోటీ చేసిందో 21 స్థానాల్లో కూడా 21 స్థానాల్లో గెలుపొంది ఇవాళ 100% స్ట్రైక్ రేట్ ని సాధించినటువంటి పార్టీ. సో ఏ పార్టీ గుర్తుతో అయితే ముందుకొచ్చిందో అదే పార్టీ గుర్తును శాశ్వతం చేసుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. సో ప్రతిపక్షంలో ఉండగలిగేటువంటి పార్టీగా ఈ రోజు ఏపీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. సో దీనంతటికి కారణం ఏంటి? కేంద్రంతో సత్సంబంధాలు ఉండడమేనా? కూటమి బలం వల్లేనా? లేదు అనంటే హీరోగా ఉన్న ఆయన స్టార్డమ్ యూజ్ చేసుకున్నా?